నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ప్రపంచ దేశాలు గర్వించేలా రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందంటూ పలువురు ఘన నివాళి. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న 2 అరెస్ట్. 16వ నంబర్ జాతీయ రహదారి సోమవారం గ్రామం వద్ద 163 కేజీల గంజాయి సహా వాహనాన్ని సీజ్ చేసిన కాకినాడ జిల్లా కెర్లంపూడి పోలీసులు. డీటెయిల్స్ చూస్తే, మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు, రైతు కూలీ సంఘం నాయకులు రాజుబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్త రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వర్రావు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యేసు మాట్లాడుతూ రైతుల పంటకు గిట్టుబాటు ధర, పెట్టుబడిపై 50% అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, 60 ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన వారికి 10,000 కనీస పెన్షన్ చెల్లించాలని, ఆటో, హమాలీ, ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలని, ప్రజలపై విద్యుత్ భారాలు పెంచే 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, అత్యవసర మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, ధరలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమలు చేయాలని కోరారు. ఆదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారామణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఎరుబండి చంద్రావతి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ, కోశాధికారి నొక్కు లలిత, మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా వాళ్ళ కాకినాడ జిల్లాలో ఈ మహాధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 44 కార్మిక చట్టాలని అమలు చేసి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా. అలాగే రైతులకు గిట్టుబాటు మద్దతు ధర చట్టం తేవాలి, తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి, రైతులకు మంజూరు చేయాలి, అలాగే మున్సిపాలిటీలో కార్మిక సమస్యల
సమస్యలన్నీ పరిష్కరించాలి, మెడికల్ మండలందరినీ పంపించాలి, అన్ని డిమాండ్లు పరిష్కరించాలి. ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద నిరంకుశమైన మొండి వైఖరి మానుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ కూడా నువ్వు మార్చేసి బిఎన్ఎస్ పేరుతోటి ఈ రోజు ఒక మనువాద భావజాలాన్ని, మనువాద తీర్పుల్ని ఈ రోజు చట్టాల్లో తీసుకొచ్చావు. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నావు. ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఉండాలి. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీమ్ వర్కర్లందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి ప్రభుత్వ వేతనం చెల్లించాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కార్మిక వర్గం దేశంలో, రాష్ట్రంలో సమ్మెల్లో ఉన్నారో వాళ్ళందరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోము. నువ్వు దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రభుత్వం ద్వారానే కొనసాగాలి. దానికి ఐరన్ పనులు కేటాయించాలి, దానికి మిగులు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం, రైతాంగ భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ ఉద్యమం ద్వారా నీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అమలు చేస్తామని చెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం అంతా కూడా నిరసన తెలియజేస్తా ఉంది. రైతులకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ఇవ్వట్లేదు. అలాగే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఆ నల్ల చట్టాలని రద్దు చేస్తున్నారని చెప్పి రైతు పోరాటం తల వంచి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అవే చట్టాలని అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా మరో పోరాటానికి రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికైనా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలని ఇప్పటికైనా విడనాడాలి. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. అలాగే ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను అమలు చేయాలి. రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. పిఎస్సీ వెంటనే తీయాలి. అలాగే ఉద్యోగులకి పిఆర్సీ అమలు చేయాలి. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి పిఎఫ్ఈఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి. అక్రమంగా తొలగిస్తున్నటువంటి మిడ్ డే మీల్, అలాగే కంటింజెంట్ వర్కర్లు, అలాగే వాలంటీర్లు అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ మరియు కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కె జోసెఫ్ స్టీఫెన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమలకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాశారని, దేశంలో ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా నిలిచిందంటే దానికి బలమైన పునాది అంబేద్కర్ యొక్క దార్శనికత మాత్రమేనని అన్నారు. ప్రతి విద్యార్థి భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి బాధ్యతాయుతంగా నడుచుకుంటూ దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. బాధ్యత గుర్తెరిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ గంటా సత్యనారాయణ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న పలు ఆర్టికల్స్, వాటి ప్రాధాన్యత, రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చూపించిన చొరవ, దూరదృష్టి, దార్శనికత నేటి భారత సమాజానికి ఆదర్శనీయమైందని పేర్కొన్నారు. ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నేడు అనేక దేశాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. అంతేకాక రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచంలో బలమైన వ్యవస్థగా నిలవడానికి ఇది ఎంతో ఉపకరించిందని వివరించారు. నేటి విద్యార్థులు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, ఆదర్శాలను పరిరక్షిస్తూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ కె హారిక, డాక్టర్ మధుకుమార్, పి శ్రీనివాసరావు, రాధామాధవి, డాక్టర్ శ్రీదేవి, వరప్రసాద్, డాక్టర్ శ్రీరామరాజు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగం కాపాడితే అందుకే ఇట్ ఈస్ ఎ లివింగ్ డాక్యుమెంట్.
మనం ఎవరిని నమ్ముతామంటే రెస్పాండ్ అయినోడితో ట్రావెల్ అవుతాం. రెస్పాండ్ అవునోడితో ఎక్కడైనా మనం ట్రావెల్ అవుతామా? రెస్పాండ్ అవుతున్నది ఈ దేశంలో ఏంటి? భారత రాజ్యాంగం రెస్పాండ్ అవుతుంది. నీ ప్రతి సొల్యూషన్కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది, ప్రతి సొల్యూషన్. ఓకే, ఇది ఒక Strategate in India, Dakshayani. Yeah. And there is one more woman, Begum Aizaz Rasul, the only Muslim woman in the Constituent Assembly. And there are so many women and there are so many men in that in framing that constitution. And activists are there, social welfare workers are there, politicians are there, gender equality issues they have taken up, and women welfare workers are there. So many people, these are the people who are powerful, who have knowledge, who have the brains worked for that. When I say politician means they are the true politicians. When they are the social worker means they are the true social workers. We cannot define, we cannot able to judge today's politician how they are and how the social workers are. But in those days, they are the true real people. If we mean కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతుందని జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల గణేష్ రాజు ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దళిత కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణేష్ రాజా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న రాష్ట్రంలో అణచివేత ధోరణి కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను సైతం ఇంట్లో వారికి చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, ఎక్స్-ఎంపీటీసీ గుర్రం మహాలక్ష్మి, గడియాల పెద్దకాపు, గాది కృష్ణ, సాపిరెడ్డి సత్యబాబు, గాది సత్యబాబు, పల్లపాటి రాసు, కాపవరపు సతీష్, కాపవరపు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ నాయుడు, గంగరాజు, దుర్గారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి ఏరియాలో కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయన్ని ఘనంగా సత్కరించుకోవడం, అలాగే మా పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ప్రజలకు తెలిసేలాగా మీడియా మిత్రుల ద్వారాగా కొన్ని వాస్తవాలు మాట్లాడడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా నాయకుడు జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మాజీ మంత్రివర్యులు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లోకల్లో ఉన్న కేడర్ మీద కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని దొంగలోకి తొక్కడమే కాకుండా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సామాన్యమైన ప్రజల్ని, భార్య బిడ్డలకును తల్లిదండ్రులకును దూరం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్లని వేసి నాన్ బెయిల్ కేసులు పెట్టి ఎన్నో విధాలుగా సెంట్రల్ జైలుకి పంపించడం జరుగుతుంది. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు రావుల గణేష్ రాజా. నేను జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరియు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. 75వ సంవత్సరాలు పూర్తి చేసుకుని భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలైన అవ్వచ్చు, ప్రశ్నించే గొంతుకులను నొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసే
పనులను ప్రజలు మరియు మీడియా ముఖంగా మీరందరూ కూడా క్రమిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మిత్రులను జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు మరియు 175 నియోజకవర్గాల్లోని అక్రమ అరెస్టులు చేయడం, వారిని ఇంటి నుండి కుటుంబాలకు కూడా ఏ విధంగా కూడా చెప్పకుండా తీసుకుని అక్రమ అరెస్టులు చేయడం, ప్రశ్నించే గొంతులను ఈ రోజున కూటమి ప్రభుత్వము అణిచివేయాలని చూసే రాజ్యాంగాన్ని కూడా తుంగలోకి తొక్కి 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నా కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుగుణంగా మనం మసులుకోవాల్సినటువంటి రాజ్యాంగాన్ని మనం గౌరవించకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కి ప్రశ్నించే గొంతులను అక్టోబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడిన దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అనే ఆయుష్ మొబైల్ యాప్ను కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధన్వంతరి జయంతి నాడు అనగా అక్టోబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడిందని, ఆ రోజు ఈ యాప్ నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. భారతదేశ పౌరులందరికీ ఈ యాప్ ఒక నెల రోజుల వరకు అనగా 26 నవంబర్ నుండి 25 డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ను కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆవిష్కరించారు. ఆయన కాకినాడ మొదటి పౌరునిగా ఇందులో నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రతి పౌరుని యొక్క శారీరక, మానసిక మరియు ఆరోగ్యం యొక్క సమాచారం పొందుపరిచి ఉంటుందన్నారు. ఈ అవకాశం ప్రతి పౌరుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద వైద్యులు మరియు వైద్యుల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ఒక వ్యక్తికి కనీసం 36 నిమిషాలు సమయం పడుతుందన్నారు. ఈ యాప్ నందు ఇటువంటి సమాచారం ఉండటం వలన ప్రతి పౌరుని యొక్క ప్రకృతిని అనుసరించి వాళ్ళు పాటించవలసిన దినచర్య మరియు ఋతుచర్య, వారి రిజిస్టర్ ఫోన్ నంబర్లకు సమాచారం ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు మెసేజీల రూపంలో పంపడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయం వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నీరజ విరవాడ, డాక్టర్ రేణుక జగ్గంపేట, డాక్టర్ సయ్యద్ అలీ, డాక్టర్ విజయలక్ష్మి గొల్లల మామిడాడ, శ్రీనివాస్, ఆయుర్వేద శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితి అంటే పాస్ట్ హిస్టరీ, ముందు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఆ వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ మెడికల్ హిస్టరీ మేము యాప్లో అప్లోడ్ చేస్తాం అనమాట. అది ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యూచర్లో చూపించుకున్నప్పుడు వాళ్ళ ప్రకృతిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. పాస్ట్ హిస్టరీని తీసుకుని కూడా మందులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే దినచర్య, రుచిచర్య అని ఆయుర్వేదంలో ఉందండి. ముందు స్వస్థుడిగా ఉండడానికి అంటే ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మందుని కూడా ఆ రోజు మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆ ఋతువులు ఎటువంటి ఆహార విహారాలు అంటే మనం ఎలా బట్టలు వేసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, మన వ్యాయామం ఎలా ఉండాలి, అలాంటి అన్ని విషయాలు కూడా మనకి ఈ యాప్ ద్వారా మనకు మెసేజెస్ వస్తాయి. ఇది ఒక స్టిపులేటెడ్ టైం తీసుకున్నామండి. 26 నవంబర్ నుంచి 25 డిసెంబర్ వరకు. ఈ టైంలో మొత్తం దేశ పౌరులందరినీ మనం కవర్ చేయాలని 80 లక్షల మంది వాలంటీర్లు, మెడికల్ ఆఫీసర్స్, స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళు ఆయుర్వేదంతో సంబంధంగా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఈ యాప్ ని వాళ్ళందరూ కూడా టార్గెట్ తీసుకుని చేస్తున్నారండి. మోడీ గారు ఉద్దేశం ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో రావాలని ఆయన ఆకాంక్ష. ఈ స్టెప్లెటెడ్ టైం ని మేము అంతా కంప్లీట్ చేసి ఈ యాప్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద సుమారు 80,000 మంది వాలంటీర్లతోటి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంటు ప్రతి పౌరుడి యొక్క ఆయుర్వేద వ్యక్తిత్వ ప్రకృతిని ఒక యాప్ ద్వారా నమోదు చేస్తుంది. దీని ద్వారా సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యంకి సరైన సూచనలు వైద్యుడు ఇచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది. ఇంటింటికి తిరగటం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నది. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే ఈ యాప్ గురించి తెలుసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరములను అందులో నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి అంటే ఋతువులు బట్టి మన
శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ సూచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి. మిగిలిన వివరములు డాక్టర్ గారు తెలియజేస్తారు. అందరికీ నమస్తే అండి. ఇది ప్రకృతి పరీక్ష అనే ఒక యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ని ధన్వంతరి జయంతి రోజున అక్టోబర్ 29న గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి పౌరునికి తమ యొక్క ప్రకృతికి అనుసరించి వాళ్ళు పాటించవలసిన నియమాలు తెలియజేయటమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యాప్ ప్రతి ఒక్కరికి కూడా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోగలిగేది కాదండి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఇది కేవలం మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయటం వరకే మీరు చేసుకోగలరు తప్ప ఆ తర్వాత ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్కి మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ అయినా కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే డాక్టర్ అయినా కానివ్వండి, వాళ్ళని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీకు తెలియజేయాల్సింది ఏమి అనుకుంటున్నామంటే ప్రతి మనిషి కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్ అండి. నాకు జ్వరం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది కాబట్టి ఇద్దరం ఒకటే అనుకోవడానికి లేదు. ఎవరి తత్వం వాళ్ళదే. ఆయుర్వేదం ప్రకారం 7 రకాల తత్వాలు ఉంటాయండి. ఏంటంటే పర్సంటేజ్ బేస్డ్ మీద ఉంటాయన్నమాట. వాత, పిత్త, కఫ అనేవి 3 దోషాలే. కానీ ఈ 3 దోషాలు ఒక మనిషిలో ఏ దోషం ఎంత పర్సంటేజ్తో ఉంది అన్న దాన్ని బట్టి మనిషి యొక్క ప్రకృతి మారిపోతూ ఉంటుంది. మీ యొక్క శరీర తత్వం మారిపోతూ ఉంటుంది. మీకు వచ్చే వ్యాధులు మారిపోతూ ఉంటాయి. సో ఏంటంటే ఈ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ వాత, పిత్త, కఫ అనే దోషాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషిలోని ఇవి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి అని తెలుసుకోవడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం.